ఇదిగా పొలైతే తింటావా? ఇదిగా ఇదిగా పోనీ నువ్వు తింటావా? నన్ను తినేసలో ఉంది. మీ ఊళ్ళో సరుకు బాగానే ఉంది బాబాయ్. అబ్బో ఇంకా సానా ఉంది. అసలైన సరికి ఇంకా మార్కెట్లో తగ్గలేదురా. ఊరు తినప్ప ఇది నవ్వింది రోజు. అవును బాబాయ్, ఇది కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. పదా ఒక ట్రైల్ వద్దాం. అసలు సరుకు దిగినట్టుందిరా. సారీ మేడం, సారీ మేడం. ఊరికి కొత్త దా 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 అక్క తీసుకొచ్చానే. మేడం 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 వద్దు మేడం, మేడం మేడం వద్దు మేడం, మేడం మేడం వద్దు మేడం, మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం మేడం ఓ మేడం 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 వద్దు మేడం, మేడం 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 ప్లీజ్ మేడం, మేడం 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 వద్దు మేడం, వద్దు మేడం, మేడం మేడం ఏంటి రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తున్నాడా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా? పిల్లిగడ్డం వేసుకొని. అదేంటి అలా అంటావు? ఆ స్టైల్, ఆ స్మైల్ అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదువా? అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తే నేను వెళ్తున్నానే. రికార్డింగ్ డాన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి. అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేను రా బాబు. మరి ఏమైనా కోడి పందాలు ఏంటి? తేరగా చూసి వెళ్ళిపోవడానికి. అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు? ఏరా బుజ్జి అలా చూస్తున్నావు?
వాళ్ళు ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. పొట్టుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేక సాయంత్రం డబ్బులు అట్టుకొచ్చే వీళ్ళకి పెళ్లికి ముందే శోభనం. ఏ ఈ పాటకు భజన ఆగిపోవాలంటే. ఏంటి టాచరు? సుందరి 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 మనసునే చేసిన స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. వీళ్ళు ఎవరే ఉన్నారా ఇప్పుడు పెట్టారు దుకాణం? వీళ్ళ పనిలా కాదు, సౌండ్ పెంచండి రా. పాషు పాషు పరదేశి నేను పరి నుంచి వచ్చేసాను. గట్టిగా పాడండి. అసలు గేమో నా సొంత పేరు ఆండ్రియానో ప్యాసోరింగా. అయ్యో అయ్యో, ఎంత పాపం, మన చేత బూత్ పాటలు పాడిస్తాడా? మీరిలా చూస్తూ ఊరుకుంటే గుళ్ళోనే రికార్డింగ్ డాన్సులు పెట్టిస్తాడు. పదండి, తోలు తీస్తే గాని బుద్ధి రాదాడికి. లేవండి. ఏంటలా చూస్తున్నారు? పదండి. కొట్టండి, కొట్టండి. వీళ్ళందరి తర్వాత ముందు కోడి పెట్టోడు వాయించండి. రికార్డింగ్ డాన్స్ క్లాస్ లో ఇవాళ క్యాబరే డాన్స్ చేపిస్తాను. ఇవాళ నేను చేస్తాను. రే సూరి సార్, రేపు నా ఎంగేజ్మెంట్ తప్పకుండా వచ్చి పందిలో తిని. అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటావులండి? ఎవరో అదృష్టవంతురాలు. సరోజా నీ ఊరేరా? లవ్వా రంజడా? మ్యాటర్ చెప్తాను జాండ్రు, నువ్వు చెప్పు. ఆంధ్ర వివాహాలు రాక్షస వివాహాల గురించి విన్నావు. ఇది వేదిక వివాహం. డెకరేషన్ ఎదిరిపోయింది కదా ప్రభా? అవును సార్. మన సిఐ గారి ఎంగేజ్మెంట్ తో పాటు ఇంకో పెళ్లి కూడా జరుగుతున్నట్టుంది. సీజన్ కదండి. ఎరా కోబలి, నువ్వు చూస్తేనే రామ్ గోపాల్ వర్మ సినిమాలో వెళ్ళినాక రఫ్ గా ఉంటావు. ఆ అమ్మాయి మణిరత్న సినిమాలో హీరోయిన్ లా సాఫ్ట్ గా ఉంటది. ఎలా బలి చేసావరా? కోబలి అలా బాబు రైస్ మిల్ పైన బినామీతో కేసేయించా. తర్వాత నేనే సేవ్ చేసినట్టు కలరింగ్ ఇచ్చా. అంతే, ఫ్యామిలీ మొత్తం ఫ్లాట్ అయిపోయి పెళ్లి కప్పేసుకున్నా. మీకు బీపీ ఎప్పటి నుంచి? మా సీఏ గారు నా లైఫ్ లో ఎంటర్ అయినప్పటి నుంచి. మీకు ఎప్పటి నుంచి? ఆయన లైఫ్ లోకి నేను ఎంటర్ అయినప్పటి నుంచి. రెండేసారంటే మిమ్మల్ని బాగా పిండేసాడు అన్నమాట. నేను చెప్పే మ్యాటర్ అంటే నువ్వు కూడా రెండేస్తావు. ఏంటది? ఆ మినిస్టర్ గారికి ఫైల్ ఇచ్చావు కదా? అవును, మా అవసరాల కోసం అర్జీ పెట్టుకున్నాను. వాడు అవసరం కోసం నేను అడ్డు పెట్టుకున్న దాముగాడికి టార్గెట్ చేశాడు. నీకు లైఫ్ థ్రెట్. ఇదిగో, కులమతలింగ భేదాలు లేకుండా అందరితో సెక్యులర్ గా ఆడుకునే పెక్యులర్ ప్లేయర్ అతను. ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటున్నాడు తెలుసా? లవ్ చేసి కార్నర్ చేసి. అర్థం కాదు. ఇప్పుడు దొరికా
దొరికాడు. ఎవరికి? మనకే. వాడు పెట్టిన టార్చర్ షేర్ చేసుకున్నాం, టాబ్లెట్ షేర్ చేసుకున్నాం, ఇప్పుడు రివెంజ్ కూడా షేర్ చేసుకుందాం. వాట్ యు మీన్? మన ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా వాడి క్రూయల్టీని ఆ ఫ్యామిలీకి తెలియచెప్తాం. దాంతో ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా ఆగిపోతుంది. నువ్వు ఆ ఫ్యామిలీని కవర్ చేయి, నేను ఈ పెళ్లి కూతురిని కవర్ చేస్తాను. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్. డన్. సరోజు మా అన్నయ్య గారు అమ్మాయి అండి, మాకిద్దరు చిన్నపిల్లలు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరా నువ్వు? క్వశ్చన్ సాపి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏంటది? ఎవరు? నీ శ్రేయభిలాషిని. నువ్వు చేసుకోబోయేవాడి గురించి కొన్ని పచ్చి నిజాలు చెప్పాలి. లోపలికి రండి. వద్దమ్మా, డోంట్ ఓపెన్ ద డోర్. నేను ఇక్కడి నుంచే చెప్తాను, నువ్వు అక్కడి నుంచే విను. చెప్పండి. ఈ పెళ్లి కొడుకు చీటర్. వాడు స్కెచెస్ మీ మీద కేసేసాడు. మళ్ళీ వాడే సేవ్ చేసేట్టు కలర్ ఇచ్చి ఈ పెళ్లి సెట్ చేశాడు. నాకు ఈ విషయం ముందే తెలుసు. తెలిసి పెళ్లికెళ్ళి ఒప్పుకున్నావమ్మా? శంకర్ నన్ను మోసం చేయలేదు నాన్న, ప్రేమించాడు. అందుకే జరిగిందంతా ముందే చెప్పేశాడు. దాంతో తన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఇదేంటయ్యా, వాళ్ళకి ఎంత చెప్పినా కొంత కూడా ఎక్కలేదు. ఏం చేస్తాం, గుర్రే కసాయి ఒడ్నే నమ్ముద్ది. ఇదిగో ఈయనే నానా. ఆ నీచుడు గురించి పెళ్లికి ముందే చెప్పి మా బిడ్డ జీవితాన్ని కాపాడారు. ఓహో, ఆ పిల్లకి చెప్పాల్సింది పోయి ఈ పిల్లకి చెప్పాను అనమాట. సర్లే, ఊరికే వచ్చిన క్రెడిట్ ఎందుకు వదిలేసుకోవడం? అది నా ధర్మం, నైజం, ఆనందం. వన్స్ అగైన్ థ్యాంక్స్ అంకుల్. గాడ్ బ్లెస్ యూ తల్లి. వెళ్ళొస్తామండి. పెళ్ళాపేసింది మీరే అన్నమాట. yes that's my character, caliber, nature. అన్నా వీళ్ళ ఫ్యూచర్ ఏందే? పెళ్ళైతే అమ్మోరికి పొట్టేల్ని బలిస్తామనుకున్నా, ఇప్పుడు ఈ పొట్టోల్ని బలిస్తా. కోపలి! వాళ్ళు ఎందుకు కొడుతున్నారు? నా పెళ్లి చెడగొట్టేశారు సార్. అతని పెళ్లి మీరెందుకు చెడగొట్టారా? ఈ పెళ్లి అనుకుని నాకు మ్యాటర్ అర్థమైంది, నేను డీల్ చేస్తాను. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి. సిఐ గారు చెప్పారని వదిలేస్తున్నా, పదండ్రా. సూరి రామ్మా. గురూజీ వెనక్కి తిరుగు. మూర్తి గారు, సార్ పెళ్ళాపలని చూశారు, మీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నాకైనా హనీమూన్ టచ్ చేస్తేనే గెలిచామంటే ఒక్కసారి దాంతో కమిట్ అయితే మావా సుడి మామూలుగా తిరగదురా. పైగా భద్రం గారికి పిలిచినట్టు అయిపోద్ది. స్కెచ్ చేయాలరా. స్కెచ్ బాగా వేసావురా. ఏం చేశాడు రా వీడు? పాలు పోయడానికి నా ఇంటికి వచ్చేవాడన్నా. ప్రేమ పేరుతో వీడు నా చెల్లెల్ని వల్ల వేసుకున్నాడు. వీడు లేకపోతే అది బతకమంటుంది. పైగా ఈ నా ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతాడా? అమ్మా బాబు ఇష్టం అక్కర్లేదా? ఎందుకు సార్, ఇష్టపడ్డాం. ఎవరాపినా ఆగదు మా ప్రేమ. మీ అమ్మా బాబు ఏం చేస్తుంటారా? నేను అనాథను సార్. అయితే అడిగేవారు ఎవరు? పాప వీడికి ముందు వెనక ఎవరు లేరంటరా. మూట కట్టి మురికాలలో పడండి. ఒరే, ఎవడి కూతుర్నో పట్టుకుంటేనే భద్రంగా ఇలా చేశాడు. వాడి కూతుర్ని ముట్టుకున్నా అని తెలిస్తే ఇంకేం చేస్తాడు? అరే రాంబాబు, వాడి బిల్డప్లకి పడికెళ్లే పిల్లలు భయపడాలి గాని బట్ట నిప్పి కాలర్ ఎగరేసే మనం కాదురా. పదండి. ఏమైందిరా రాత్రి? వర్కౌట్ అయిందరా? మామూలుగా కాదే కేక. అసలు అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏమనలేదా? అంతే. కానీ యువతలెవడు సీనుగాడు. అరే, ఎలాగో అమ్మాయిని పట్టేసావు కాబట్టి
ఇది అడ్డం పెట్టుకొని ఆ భద్రంగాడి మనీ అంతా నొక్కేదా. అది అసలేమనుకుంటున్నారా నువ్వు? నిన్నటిదాకా నేను తెడ్డు లేని పడవని, ఇవాళ నుంచి ఇంజిన్ ఉన్న స్టీమర్ని. అసలు ఆ అమ్మాయి మీద ఇంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ లేవు, ప్రేమ తప్ప. లవ్వా? బూతులు మాట్లాడుతున్నావేంట్రా? ప్రేమను పట్టుకొని బూత్ అంటావేంట్రా బోక్లే? మరి ఇంతకు ముందు నువ్వే కదరా లవ్ అంటే బూత్ అన్నావు. అన్నానా? అయినా అసలు ఏ గన్నే గాడ్రా నన్ను ఫాలో అవ్వమని చెప్పింది? అసలు ప్రేమలో ఉంటే ఆ ఫీలింగే వేర్రా. ప్రతి మనిషి కొంతకాలం తన లైఫ్లో హీరోగా ఉన్నాడంటే అది కేవలం ప్రేమలో ఉన్న సమయంలోనే. అసలు ఆ ఫీలింగ్సే అదేదో చెప్తే మేము కూడా ఫీల్ అవుతాంగా. మొదటిసారి ప్రేమలో పడ్డోడికి ఒంటి మీద పట్టుండదు, కూర్చుంటే నడువు నిలవదు, నుంచుంటే కాళ్ళాడవు. అసలు ఈ ప్రపంచంలో నేను నా లవ్వర్ తప్ప అందరూ చచ్చిపోతే ఎంత బాగున్నో అనిపిస్తుంది. మేము కూడానా? ఏ మీరేమన్నా దిగొచ్చారా? అసలు ఇన్నాళ్ళు ఏదో దాన్ని తగులుకొని వదిలించుకుందాం అనుకునేవంటరా. కానీ ఈ అమ్మాయికి పర్మనెంట్ అయిపోవాలనిపిస్తుంది. అసలు అది అమ్మాయే కాదురా. మరి అలా మొదలైందిలో నిత్యమేనని. యముడంటే నరులకు ఎంత వణుకో ఎంత బెరుకో మీరే చూడండి. యమా నీ అబ్బా దమ్ముంటే ఖబర్దార్, ఫేస్ టు ఫేస్ పంచ ఊడ తీసి పరిగెత్తిస్తా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఏం పేకలేను అనుకున్నావేమో, వంగ తీసి గుద్దేస్తా. ఏమా ఏదో రోజు నీ దగ్గరకు వస్తాను, ఎమ్మరే అమ్మ, అప్పుడు ఉంటదరా నీకు. నీ కిరీటంలో తేలెట్టి, నీ సీటు కింద మేటెట్టి, నీ కాపురంలో నిప్పులెట్టి, నీతో యమగోల చేయించకపోతే నీ అప్పుడే నేను మనిషే కాదు, నువ్వు యముడే కాదు. యమధర్మరాజా, కిరీటమున తేలు, సింహాసనమున మేకు. యమహో యమో మదీయ నామము చెవి సోకిన మానవ జాతి మృత్యుఘోషతో విలిపింతురి. అట్టి మానవ జాతిని జరించిన ఓ నరాధముడు మమ్ము దుర్భషలాడుటయ్యా. అవమానాగ్నితో నా శరీరము దహించుకపోవచ్చున్నది. ఆ మానవాధముణ్ణి అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించుము. వాడికి నిండు నూరేళ్ళు ప్రభు. చిట్టా సరిగా చూడము. అతగాడికి 10 దినములకు ఒకసారి, 40 దినములకు మరి ఒకసారి యమగండమున్నది ప్రభు. లెస్స చిత్రగుప్త, బహులెస్స. ఆ మొదటి గండముననే వాడిని ఇక్కడికి రప్పింపుము. కక్షతో ప్రాణము తీయటయా అధర్మము ప్రభు. హే, ధర్మాధర్మములను యోచింపవలదు. వాడిక్కడకు రావలే, వాడి బ్రతుకు బంబోళ జంబ కావలే, వాడి ధిక్కారములను ఆ కాలు కింద వేసి కసా బిసా తొక్కవలే. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆ రేంజ్ రా. అలాంటిది మన ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్ము డైరెక్టర్ని రా, క్రియేటివ్ పర్సన్ రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దులా నువ్వు, బోన్సాయి బొప్పాయిలా ఈడు ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీను. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్. సార్, మా డైరెక్టర్ గారు కృష్ణానగర్లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే బూజు పట్టిన బ్రెడ్నే గత 7 ఏళ్ల పాటు తిని
అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అరుపు వీటిని చూసుకుంటూ దొబ్బేసిన సీన్లతో చీప్ కథ తయారు చేసుకొని ఫైనల్ షేర్ కథ చెప్పారు సార్. దాంతో ఫైనల్ తన పార్ట్నర్షిప్ పేరున్న హీరో దగ్గరికి వెళ్ళి సింగిల్ షెడ్యూల్ లో సింగిల్ లొకేషన్ లో సింగిల్ లైట్ తో సింగిల్ షాట్ తో సింగిల్ హీరోయిన్ తో చీప్ గా ఓ బాషిమా తీసానని చెప్పారు సార్. అంతా విన్నా హీరో అతనికి అర్థమైనా చెప్పమన్నారు సార్. వెంటనే ఫైనాన్షియల్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతని బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్నమాట. ఇదిగో డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ రా, ఒక్క డైలాగ్తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కారుకి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కారుతో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుతుందా? సెకలాపుతావా? రెడీ కదా చెప్తా ఇనుగో. అంత రెడీయా? సార్, మీరు చెప్పిన ఇన్సిడెంట్ని థియేటర్లో చప్పట్లు కొట్టే రేంజ్లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. ఎవరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్? మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి 1 డే అవార్డు కూడా ఇస్తా. 1 డే అవార్డు కాదు, ఫండే అవార్డు. నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో. ఎలా కోటితో పెకలించు పుట్టు పులిపిరి పాటు గొడవ కుంతమరేల తరల వలయు నేటితో మా బలిమి తేట తెల్లము కాగా బూన బోంతరముల్ కొనియాడవలయు అదాండ దాండ చండ తర చండ చమగండ ఉత్తండ పిండ గండర గండ గదాధరుండ బాల యముండ కుమార యమగండ, భూలోకము చూచుటకు నీవు ఆడుకునే బంతివలే ఉన్నను, వెళ్తే మానవుల చేతిలో నీవే బంతి వైదవు. గండుడా, నీవింకా చంటివాడివేనని మరొకో. తండ్రి గారు, ఇంకా ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పూజించాలి? మాకు కూడా ఇవ్వడం వచ్చినది. నీకెంది చాలు, వెళ్ళి స్నేహితులతో ఆడుకున్నాము. చిత్రగుప్త ప్రభు, ఏమి వడియాలక? వాడు అప్పుడే కష్టమును చూచుట ఇష్టము లేకనే కదా ఇదంతా. ఇంతకీ నేనేమైనా తప్పు చేశానా? అంతా మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. చాలు తండ్రి, చాలు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిందంతా చాలు. ఏం కోల్పోయావురా? ఆనందం తండ్రి. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను తండ్రి మీ వల్ల. నాకు ఏది ఇష్టమో ఏది కాదు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా మీరు? తెలుసుకోవాలంటే మా స్నేహితులను అడిగి తెలుసుకుంటారు. ఈ వదవలకి నా మాటలే సరిగా అర్థం కావు, ఇక మీ మాటలు ఇలా అర్థం అవుతాయి తండ్రి. నాతో స్నేహంగా ఉంటుంది తండ్రి. ఆ మాట ఎప్పుడు నేను కదా అంటాను. మీరు అనాల్సిన మాట నేనంటేనే మీకంత మండిందే. నేను చేయాల్సిన పని కూడా మీరే చేస్తే నాకెంత మండుతుంది తండ్రి. మిమ్మల్ని గెలిపించడానికి ప్రతిరోజు నేను ఓడిపోతూనే ఉన్నాను తండ్రి. ఇక్కడ తండ్రి కనపడట్లే. తండ్రి తండ్రి, నేను ఇంకా యువకుడిలా ఉండటం వల్లేనేమో నీవింకా చంటివాడివనే అపోహలో ఉన్నాను. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడావంటే నీకు యవన దశ వచ్చేసింది పుత్ర. పుత్ర, వెళ్ళి అక్కడి తీసుకునేరా. వెళ్ళలేను తండ్రి. ఏ ఇంత చెప్పినా ఇంకా నా గద మీ చేతుల్లోనే ఉంది తండ్రి. వెళ్ళొస్తా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త. మానవులు తప్పుదోవ పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పొమ్ము. చిత్రగుప్త, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా వినపడుతుంది. పదండి. బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ క్యాట్ లా తిరిగి వైట్ డ్రెస్ లో పేషెంట్ అయిపోయాడు రా బాసు. వాట్ హ్యాపెండ్? బ్యాక్ బోన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కాలు పడిపోయింది. నా ఆయుధం ఎక్కడ? అదిగో అన్న. ఈ పొజిషన్ లో మీరు కదలకూడదు. ఐ హావ్ టు గో. ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదు. I have to go. You are breaking hospital rules. This is not correct. You are playing with your life. Mr. Malkote! My wife gone.
My first night gone. My leg gone. Everything gone in my life, doctor. Everything. Doctor. I have to go. Please go. I appreciate you. Thank you. Hey, Santosh Bakoda. I'm coming. ఆగన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్పిస్తా ఆ స్కెచ్ అంటే తెలుస్తుంది కదా. అచ్చా ఈ టాలెంట్ కూడా ఉందా నీ దగ్గర? అయ్యా ఏది ఇచ్చుకో. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తినే సంతోష్. అసలు ఆ జట్లీ గడితో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? వాడు పెద్ద కమనబడి జింగిడిగాడు, ఆ జట్లిగాడు పెద్ద గుట్లగాడు. టెన్షన్ అంతా ఆ పక్కన జట్లీ గడితో ఉంటాడే అక్కడ ఇలాంటి బిల్హరి గురించి. బిల్హారా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్. ఎస్ సంతోష్. వాడు ఫిజిక్ బాలీవుడ్ నుంచి పార్సల్ చేసిన హృతిక్ లా ఉంటాడు. యు ఆర్ రైట్ సంతోష్. కానీ జట్లీ సచ్చుడే. బాగా నచ్చేసినట్టుంది. ఇవాళ అయిపోయాడు నా చేతులు. అరుస్తూ వెళ్ళన్నా అదిరిపోతే. నో షౌటింగ్, ఓన్లీ యాక్షన్. సంతోష్ ఇడు మళ్ళీ వచ్చాడు సంతోష్. అదే నాకు అర్థం కావట్లేదు. పద ఎరులు ఇప్పుడు ఈ కమాన్ పెట్టి ఇక్కడ ఏం చేస్తాడు? నువ్వు ఎవరితో పని చేస్తున్నావురా? నీ దగ్గరే అన్న కదా. అన్నా దీన్ని కూడా తీసుకొచ్చాడా? పూజ నమస్తేనా. నమస్తే. బిజినెస్ ఎలా ఉంది? బాగుందన్నా. అన్నా పైన మండుతుంది, కొబ్బరి బొండం తాగొస్తానన్నా. పోయింది సార్ మీ సరేనా. అరే బిల్హారీ, అన్నా ఈ రాజు బ్యాచ్ ఎక్కడికి వచ్చారు? కొంప తీసి పేమెంట్ బ్యాలెన్స్ ఉంది, దానికోసం వచ్చారటవా? అన్నా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఈసారి కరెక్ట్ గా లిప్పిస్తా అన్నా. ఇచ్చుకో. రాయ్ జాగ్రత్తగా వినండి. ఆ సంతోష్ గడిని వేసేయాలి. రాయ్ ఆ సంతోష్ గడితో పాటు ఆ జట్లీ గడిని కూడా వేసేద్దాం. కానీ అడి పక్కన ఉన్న డాన్ బిల్హరి గడితో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే వాడు సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, హీ మ్యాను. మరి నేనే మ్యాన్ రా? హిట్ మ్యాన్. ఆల్రెడీ వాడేసిందే సెకండ్ హ్యాండ్. ఉంచుకోండి. హే తొందరగా వెళ్దాం, ఆ జట్లీ గడికి దొరికామంటే అంతే. 1 సెకండ్ ఆగనా, ఆ సింగిల్ లెగ్ అంత రిస్క్ అవసరమా? పులికి పంజాల బలం, ఏనుక్కి తొండల బలం, ఈ జట్లికి కాళ్ళల్లో బలం. అందుకే కూడా దొబ్బింది. అమ్మయ్యా బంతి తగలలేదన్నా. పంట తగిలిందిరా నీ అయ్యా. సిలీ. సేమ్ హాస్పిటల్. కాల్ ద మెల్కోటే. డాక్టర్. హలో, పోలీస్ స్పీకింగ్. అచ్చా అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందని కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తున్నా. అబ్బా, మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా. చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమెంత పట్టుకున్నావు? ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబ్ పువ్వు పెట్టుకుంటే గుచ్చుకుంది. మరి తల్లో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసినప్పుడు సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య.
నిన్న పొద్దున్న వచ్చా మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే, అలాగే బ్యాంకులో డబ్బులు వేసేయండి మామయ్య. కేపీ నువ్వు మావయ్య అంటున్నావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్య అని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా? అవును, అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా? అవును, ఈఎంఐ. ఈఎంఐ చేసుకునే అజయ్ కదా? అవును, అజయ్. ఓరి బాబోయ్, నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏదో కన్ఫ్యూషన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు, బయలుదేరు. అటు కాదు, ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్లు అడుగుతున్నాడు. డౌట్ వచ్చే క్వశ్చన్ లేక ఆన్సర్లు వేస్తారా? బ్యాంకాక్ లో నీ ఒళ్ళో పడుకుని ఇలా ఖర్జూరాలు తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఖర్జూరాలే తినాలనిపిస్తుందా? ఇంకేం తినాలనిపించట్లేదా? ఈడేదో చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఈడితో జాగ్రత్తగా ఉండమని అజయ్ గారితో చెప్తే బెటర్. సూపర్ ఐడియా వచ్చింది. వత్తరా. కలుపుకుంటున్నా డైరెక్ట్ గా వచ్చాడేనా? కామన్ సెన్స్ లేదా? నా కామన్ సెన్స్ సరే, మీరు చేస్తున్న పని ఏంటి? అంటే అది ఆయన కంట్లో నలక పడితే నాలుగుతో అంతే. అక్కడేమో ముళ్ళు పడితో తీశాడు, ఇక్కడేమో నలక నాలుకతో తీస్తుంది. కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం ఏంటి? కొనుక్కోవడం మీ ఇద్దరిని నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే కళ్యాణ్ చూసుంటే పాప ఎంత ఫీల్ అయ్యాడు. ఏమీ ఫీల్ అవడం. ఎంత ఫీల్ అవడు? మా తమ్ముడిది విశాల హృదయం. ఇద్దరు ఒకే పంతుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా? బట్టి పట్టినట్టు ఒకటే చదువుతున్నారు. మాకు కొంచెం పని ఉంది, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాంలే. గెట్ అవుట్. వస్తారండి. ఈ అమ్మాయిని ఆడు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఈడు చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయిని ఈడుగోకుతున్నాడు, ఆ అమ్మాయిని ఆడుగోకుతున్నాడు. అసలు ఎవరికి అబ్బాబే ఏరియా అంతా బాగా చీప్ గా ఉందండి. ఏమండి, ఇది ఆంధ్ర కాదు కలకత్తా. అంటే ఆయనకు అలవాటు అయిపోయి అంటే ఎంట్రన్స్ ఏంటండి? ఇటే రండి. అనాథాశ్రమంలోకి వెళ్తున్నట్లేదు. అబ్బో, ఏం సార్ ఈ బ్రోకర్ బిజినెస్ ఏనా లేకపోతే ఇంకేమైనా సైడ్ బిస్కెట్లు ఉన్నాయా? ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఎవడు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే. అదే చూసారా, వెల్ ఫర్నిచర్డ్ హౌస్, బెడ్, టేబుల్, వెంటిలేషన్. అబ్బే ఇల్లు చాలా ఓల్డ్ గా ఉన్నట్టుందండి, నాకు నచ్చలేదా? వెళ్ళిపోదాం. సార్ ఓల్డ్ హౌస్ కాదు సార్, 12 feet హైట్ రూఫ్, 9 inches వాల్. సమ్మర్ లో కూడా చలి పుట్టేస్తుంది. అమ్మో చలి నాకు పడదండి, నాకు ఇల్లు నచ్చలేదా? వెళ్ళిపోదాం. ఏంటి సార్ మీరు ఇంటి చరిత్ర తెలియకుండా మాట్లాడతారు? ఏంటి అనుకున్నారు? 50 సంవత్సరాల క్రితం కట్టించారు తెలుసా? 50 ఏళ్ళ ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు, నాకు నచ్చలేదా? ఉండండి, మీరు వెళ్ళిపోతాను అంటారు. అటు చూడండి, అక్కడ ఆ కిటికీ తలుపు తెరిస్తే హౌరా బ్రిడ్జ్ మీద రైలు అంటూ వెళ్ళిపోతూ కనిపిస్తుంది. అమ్మో నాకు సౌండ్స్ పడవండి, నాకు ఇల్లు నచ్చలేదా? వెళ్ళిపోదాం. బాలే సార్ ఈ పద్ధతి. వెళ్ళిపోతానంటారండి సార్. వదలండి. ఆ కిటికీ తలుపు తీస్తే ఏంటి? సాక్షాత్తు కాళికాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కనిపిస్తుంది. ఓ, నాకు దేవుళ్ళు అంటే పడదు, నాకు ఇల్లు నచ్చలేదు. వెళ్ళిపోతాం. ఆగు కాశీ, నీకంతా వేళాకోళమే. ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. నా బ్రోకరేజ్ నాకు ఇవ్వండి. ఆగండి. సొంత ఇంటికి బ్రోకరేజ్ తీసుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంటి ఇది సొంత ఇల్లా? అవును బాబు, సొంత ఇల్లే. ఈయన బుద్ధి అంతా ఎలకపడిన సాంబార్ తినిపించి 7 పైకి పంపించారు. ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ నొక్కేయాలని చూస్తారు. ఇంటికి రండి, మీ పని చెప్తాను. ఇంతకీ మీకు పెళ్ళయిందా? చేసుకోవాలని కలకత్తా వచ్చాయండి. పెళ్లి కాకపోతే మీరు ఇల్లు అతికేవారు కదా. చెప్పేది వినండి సార్, ఇది లవర్స్ అచ్చొచ్చిన ఇల్లు సార్. మేము ఎంతో మంది లవర్స్ అద్దెకిచ్చాం, మా చేతుల మీద పెళ్లిళ్ళు చేసాం. అంటే ఇది లవర్స్ ఖర్చొచ్చిన అన్నమాట. అయితే మేము వెంటనే దిగిపోతాం. అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇవ్వండి. అమ్మో, ఏంటి ఇంత డబ్బా? ఇంత డబ్బు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బ్యాంక్ లో వేసేయండి. ఏమండి మా జాగ్రత్తల్లో మేము ఉండగలవండి, నువ్వు ముందు లోపల పెట్టు. ఏమండి, ఇది ఆంధ్ర కాదు కలకత్తా. 50 రూపాయలకు మటలు జరిగిపోతుంటాయి. ఏమండి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా తెలియాలి కదా, మాకు ఎవరు తెలియదని. ఎందుకండి, తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం కదా, దగ్గరుండి అకౌంట్ ఓపెన్ చేయిస్తాం. థ్యాంక్స్ అండి. కాశీ, త్వరగా తయారైపోయి బ్యాంక్ వెళ్దామా? చాలా థ్యాంక్స్ అండి. అందరూ మీలాగే ఉంటారా? అరే, పిల్లలతో మాట్లాడే పద్ధతి కొంచెమైనా తెలుసా మీకు? అసలే వాడు ఏడుస్తున్నాడు. క్లాస్కి వెళ్లకుండా ఎగ్గొట్టేసి ఉంటాడు. ఏయ్, టీచర్ కనుగొట్టావా? ఏం జరిగిందో చెప్పరా. నేను స్కూల్లో 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంటికెళ్తే నాన్న కొడతాడు, స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది. అందుకే నేను ఇక్కడ ఉండి ఏడుస్తున్నాను. నువ్వు నా టైప్ అని తెలియక ఏదో అలా అనేసాను రా. సారీ. హలో, దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? మీ నాన్న సంతకం నువ్వు చేసేయచ్చు కదా. హలో, ఆ చిన్న పిల్లాడికి మీ బుద్ధులేమీ ఉపదేశించక్కర్లేదు.
తమరిక్కడి నుంచి వెళ్తే చాలా పుణ్యం ఉంటుంది. చూడు బాబు, అలా చేయడం తప్పు. శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో. ఓకే, బాయ్. అదేం పేరెంట్స్ పిల్లల్ని పెంచడంలో సరైన కేర్ తీసుకోకుండా తప్పంతా పిల్లలదే అంటే పాపం పిల్లలేం చేస్తారు? బాగా ఏడుస్తున్నాడు పాపం. ఛా, నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వాడెవడో పిల్లాడి గురించి చూపించే ఇంట్రెస్ట్ లో 1% నా మీద చూపించుంటే ఈ పాటికి మన ప్రేమ సెటిల్ అయి ఉండేది కాదండి. ఆ పిల్లాడి గురించి వాళ్ళ అమ్మ నాన్న శ్రద్ధ తీసుకుంటారు. మరి నా సంగతి ఏంటి చెప్పండి? మీకు ఇదంతా అర్థం కాదని తెలిసి కూడా మీకు చెప్తున్నాను చూడండి. మీరు నన్ను చాలా డీగ్రేడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్ళి ఆ పిల్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అంతే కదా? రండి అరే రండి. ఈ మొక్కనికి చాక్లెట్ ఒకటి. నీ పేరేంట్రా? ప్రీతం. ఈ పేరు పెట్టుకొని నువ్వేం బాగుపడతావురా? గురుజీ, వీడు లైఫ్ లో బాగుపడ్డు. ఇలారా. మీ నాన్న పేరేంట్రా? మంగరాజు. బతికాం, గౌతమ్ ప్రసాద్ అన్నావు కదా. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను వీడి తండ్రిని, తన నా భార్య. మీకు డౌట్ రావడం కామనే. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే మా నాన్నగారికి అనారోగ్యం చేసింది. వాడెవడో జ్యోతిషుడు మీ అబ్బాయికి పెళ్లి చేయండి, మీరు త్వరగా కోలుకుంటారు అన్నాడట. అందుకే దీన్ని నాకు గట్టబెట్టారు. ఆ రోజు నుంచి ఆ జ్యోతిష్యం చెప్పిన వాడిని వెతుకుతూనే ఉన్నాను. ఇంకా నాకు వాడు దొరకలేదు మేడం. మీకెంతమంది పిల్లలు? ప్రస్తుతానికి వీడు ఒక్కడే. హ్యావ్ యూ సీన్ హిస్ ప్రోగ్రెస్ రిపోర్ట్? 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. మా స్కూల్ హిస్టరీలో ఇలా జరగటం ఇదే ఫస్ట్ టైం. ఏ టైంలో పుట్టాడో ఏంటో వీడు. ఛ! నీకు తండ్రి అయినందుకు నా జన్మ సార్థకం చేసావు కదరా. మా డాడీ లాగా ఇతను రింగ్ మాస్టరే. వీళ్ళిద్దరిని బాగా చూసుకోవాలని 2 షిఫ్ట్లు పనిచేస్తూ గాడిదలా కష్టపడుతున్నాను మేడం. చూడండి, మీరు పని మీద బయటికి వెళ్తారు కాబట్టి మీకు టైం దొరకపోవచ్చు. అంటే మీ వైఫ్ కూడా జాబ్ చేస్తారా? ఇదా జాబా? ఇంటి పనే సరిగా చేయదు, ఇంకా జాబ్ ఏం చేస్తుంది మేడం? ఏమండి, మీరైనా పిల్లాడికి పాఠాలు చెప్పుకోవచ్చుగా? నేను చెప్తాను మేడం. రోజులో సగం టీవీ సీరియల్స్ చూడడం, అందులో నగలు చీరలు ఎలాంటివి వేసుకున్నారో వాటి గురించి చుట్టుపక్కల ఆడాలతో డిస్కస్ చేయడమే సరిపోతుంది. మీరే చూడండి మేడం, ఒక బాబుకి తల్లయిండి ఎలాంటి బట్టలు వేసుకుందో. నువ్వు వీడి గురించి సరిగ్గా శ్రద్ధ తీసుకుంటే ఈ పాటికి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉండేవాడు ఈ స్కూల్లో. కదరా నాన్న? అవును డాడీ. ఇకనైనా వీడి గురించి శ్రద్ధ తీసుకుంటావా లేదా? నీకు ఎంత చెప్పినా అంతే. ప్రపంచంలో వేరే ఎవరు దొరకనట్టు నా మెడకు తగులుకున్నావు. ఏ జన్మలో పాపం ఏమో నిన్ను చేసుకుని అనుభవిస్తున్నాను. చూడమ్మా, పిల్లల విషయంలో తండ్రి కంటే తల్లి ఎక్కువ బాధ్యత వహించాలి. టీవీ సీరియల్స్ కంటే మీ అబ్బాయి జీవితమే మీకు ముఖ్యం కదా. చూసావా ప్రీతం, నీకోసం మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో. ఇకపైనైనా మీ అమ్మగారి దగ్గర పాఠాలు నేర్చుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మేడం. దాని గురించి మీరేం వరి అవ్వకండి మేడం. ఇక మీదట వాడు బాగా చదువుతాడు. సారీ డాడీ, ఇకపై మీకు ట్రబుల్ ఇయ్యాను. మమ్మీ ఎందుకు చూసుకోవడానికి? అవును కదా మమ్మీ. లేట్ అవుతుంది, నేను ఫ్యాక్టరీ కూడా వెళ్ళాలి. మేము వస్తాం మేడం. అలాగే వీడిని క్లాస్లో వదిలేసి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. సారీ ఫర్ ద ట్రబుల్. పదవే పద. ఇక మీద మేడం చెప్పినట్లు బాబు మీద శ్రద్ధ చూపించు. నడు రారా నాన్న. ఇక మీద నువ్వు బాగా చదువుకోవాలి. ఓకే డాడీ. ఎంత బాగా డ్రామా ఆడా? డ్రామానా? థాంక్యూ మమ్మీ. బాగా చదువుకో. ఎస్ మమ్మీ. రైట్. హెల్ప్ చేసిన డాడీ, థ్యాంక్స్ మమ్మీకా. నా పేరు పెట్టుకున్నావు, లైఫ్ లో నాలా హెల్పింగ్ నేచర్ అలవాటు చేసుకో. అర్థమైందా? ఓకే బాస్. మా అందరి స్థలాల్ని ఆక్రమించుకున్నాడు. అదెలా ఆక్రమించుకుంటాడండి? మీరు తిన్నగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు? పట్టా మన పేరు మీద ఉండాలి కదా, అప్పుడే స్థలం మన సొంతం అయ్యేది. పట్టా లేదా? ఆ స్థలం మీది కదా. ఎవరన్నారో నిన్ను? చెట్టు నువ్వు పట్టాడుగుతావా? మొక్క నువ్వు పట్టాడుగుతావా? మనమంతా కూడా అలా మొరకెత్తుకొచ్చిన వాళ్ళమే. ఇదంతా మందే. నాది కూడా. నీది నాది ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ సొంతం. ముఖ్యంగా ఇల్లు లేని పేదోళ్ళకి. నీకు ఇల్లుందా? మరి ఇండియా ప్రజలకి సొంతమైన స్థలాన్ని ఒక వ్యాపారి అన్యాయంగా ఎగరేసుకుపోయాడు. బుల్డోజర్తో సినిమాలు చూపిస్తారే, అర్థమైంది. ఇంతవరకు ఏదో క్రిమినల్ పని చేయబోతున్నామని ఫీలింగ్తో ఉన్నా. ఇప్పుడు నాకంతా న్యాయంగా అనిపిస్తుంది. అదెలా మీకు మాత్రం న్యాయం అనిపిస్తుంది? వాడికి న్యాయంగా అనిపిస్తుంది, వదిలేయరా.
సారీ వాడు అన్నాను. పర్వాలేదు. మంచోళ్ళ ఉన్నాడే. రే అన్నారం, సింపుల్ అయిన విషయానికి ఎక్కువ ప్రశ్నలు వేసి బుర్ర తినకూడదు, అర్థమైందా? సరేరా, నువ్వే చెప్పరా, నేను వింటా. సరే, నవ్వుతూ ఉంటే ఎలా చెప్పు. కథ మొత్తం చెప్పారు కదా, ఇంకేమని చెప్పడానికి? లేదే, క్రేన్ స్కూల్లోకి తిప్పి పిల్లాన్ని తీసుకొస్తా అన్నావు. ఎలా తీసుకొస్తావు? వాడు వస్తాడా? దీంతో మొత్తం వచ్చేలా చేస్తాను. ఏంటది? క్లోరోఫారం. ఓ, కూల్ డ్రింక్. పిల్లాడితో ఎలా తాగిస్తావు? తాగక్కలేదు, వాసన చూస్తే చాలు. తెరవద్దు, ఈ సచ్చే సావుగా ఉందే. ఈరా పట్టుకున్నా. ముందంతుడు బస్ విసిగంటే కిక్కులే. ఎలా తిరుగుతున్నట్టుగా ఉందిరా. రై రై రండ్రా. ఒకే ఒక డౌట్ బాబు, ఇంకా బుర్ర తినకు. ఇది ఉంది కదా క్రేన్, దీన్ని అలా స్కూల్ పక్కకి తిప్పితే చాలు. ఏం కదా, కొంచెం రక్తం. బాసుని వెంటనే కాళీగుడికి తీసుకెళ్దాం. కాళీగుడిక ఒకేసారి బలి ఇవ్వడానిక? ఆసుపత్రికి తీసుకెళ్ళరా, చెయ్యి నొప్పిగా ఉంది. వెళదాం అంటే వెళదాం, కానీ బావకు నిన్న ఆపరేషన్. అక్కడ రక్తం, ఇక్కడ నీకు రక్తం. ఏ దేవుడికో కోపం వచ్చింది అనిపిస్తుంది నాకు. ఏమా ఫిట్టింగ్ సరిపోయిందా? లెంగ్త్ ఎక్కువైంది మేడం, కాళ్ళకు అడ్డం పడిపోతుంది. ఇంతకంటే తగ్గిస్తే బాగుంటదమ్మా. ఇంత పొడవైతే నాకు బాగోదు మేడం, 2 ఇంచులు తగ్గించండి. అలాగే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. దీని పేరు రాణి, కొత్తగా జాయిన్ అయింది. రజని మేడం, ఆల్ టైప్స్ సరిపోయేట్టు అమ్మాయిది మెషర్మెంట్ తీసుకో. పోనీ తీయమ్మా. 2056, 2058, 2059, 3000. గౌతమ్ పెళ్లి కాని ప్రసాద్. పెళ్లి కాని ప్రసాద్ కాదురా, తాటికొండ ప్రసాద్ అని పిలవాలి. రే, అందరు పిలిచే పేరు చెప్పుకోరా, ఎవరు పిలవని పేరు ఎందుకు చెప్పు మనకి? మనం కూర్చొని మాట్లాడుకుందా. కూర్చో. అది సరే, ఈ గ్రూమింగ్ కాలేజ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్లి చేసుకుందామని. ఎవరిని? మల్లీశ్వరి, ప్రిన్సెస్ ఆఫ్ ఉండ్రాజవరం. ఏంటి, నిన్ను చూసి ఒప్పుకుందా? ముందు నో అంది, నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను అన్న. ప్రాణాలు వద్దు, ఇంటి పని వంట పని నేర్చుకో, భూమికి మరీ జానడున్నావు, ఓ మూడైనా పెరిగిరా అంది. నువ్వేంటి ఇక్కడ? ఈ కాలేజ్ మాదేరా, మా బామ్మ ప్రిన్సిపల్. పరిచయం చేస్తారా? ఆవిడ అసలే మా స్టెప్. ఇక్కడే ఉంటా కదా, ఎప్పుడైనా కలవచ్చు. నాకు చిన్న హెల్ప్ చేయాలరా. ఫీజు లేని కన్సెషన్ కావాలా? ఫీజు ఎంతైనా భరిస్తాను, కానీ నువ్వు అలా పిలుస్తే భరించలేను. ఎలా? ఇందాక పిలిచావే అలా. అదే ఎలా? పెళ్లి కాని ప్రసాదు అని, తాటికొండ ప్రసాద్ అని పిలువు. అరే, పాత ఫ్రెండ్వి, కొత్త పేరుతో ఎలా పిలవను రా. సర్లే, గుర్తుంటే అలా పిలుస్తలేరా. వస్తారా పెళ్లి కాని ప్రసాద్? నీకు గుర్తుండదురా. గోవింద 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 శ్రీరామ గోవింద 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 గోవింద. మీరు ఆడలేరులే, అది రా, అలాగే రా. హలో, ఎవరు? నేను బాబు రాఘవరాజుని. ఓహో, మామగారా. నేను శాస్త్రి మాట్లాడుతున్నాను. బాగున్నారా? బాగున్నాను బాబు. అమ్మాయి అక్కడికి వచ్చి వారం అయింది కదా, ఏమైనా నేర్చుకుందో లేదో తెలుసుకుందా అని ఫోన్ చేశాను. అమ్మాయి చాలా చురుకండి. తనకు తెలియని నేర్చుకోవడంతో పాటు తనకు తెలిసిన మా వాళ్ళకి కూడా నేర్పుతుంది. సరే బాబు, ఉంటాను. అయ్యో, అదేం పోయా, అప్పుడే పడిపోయావు. తొక్కల పెంకు కాదు బాబాయ్, తొక్కుడు బిళ్ళ. రానమ్మా, ఈ ఆట మొగసొచ్చిన వాళ్ళు ఆడరేమో. ఆడినా గెలవరు. ఓడిపోయి ఆట నేర్చుకోవడం ఎందుకమ్మా? ఓ పని చేయి, అదిగో తాళ్ళ ఉంది, దాన్ని ఆగరా. ఏమ్మా, క్లాస్ లో టీచర్ ఉండగా బయటికి వెళ్ళే స్టూడెంట్ మీ కాలేజ్ లో తిట్టరా? తిట్టరు, లాగి కొడతారు. కొట్టుకునే ఆటలు మనకెందుకులేమ్మా, సింపుల్ గా ఇంకేమైనా ఆటలు వచ్చా? ఓ వచ్చు, కోతి కొమ్మచ్చి. కోతి కొమ్మంచా అంటే ఏంటమ్మా? చాలా తేలిక బాబాయ్, రండి తేలిక? చూపిస్తా. పద. రా, రా, రా. ఎలాగా చెప్పు చెప్పు.
మీరు చెట్టు ఎక్కండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. మీరు చెట్టు దిగకూడదు, నేను చెట్టు ఎక్కకూడదు. 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 చాలేమ్మా, ఓసారి చెప్తే అర్థం అవుతుంది కదా. నేను చెట్టు మీదనే చావాలి, నువ్వు కింద ఉంటావు అనమాట. మరే ఈ ఆట కంటే ఆటే బెటర్. కాదు కాదు కాదు, మీరు చెట్టు ఎక్కాల్సిందే. హాయ్ మామిడికాయ. బాబాయ్ బాబాయ్ వంగండి. ఏంటి నేను వంగాల? ఇంత పర్సనాలిటీతో నేను ఎక్కడ వంగుతానమ్మా? వంగండి. ఇంకా 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 వంగండి వంగండి. అన్ని కాయలు పోయికమ్మా, ఒక కాయ కోసి దిగుతలే, నడుగురికి చేస్తాను. నడుగురిగింది నాయన. ఏటో నువ్వు ఆటలేదు తొక్కుడు బిళ్ళ. ఊరుకోండి, అటు చూడండి. పాపం వాడిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు అమెరికా వాళ్ళ మీద జాలేస్తుంది. ఎందుకు? ఈ అమ్మాయిని చూస్తుంటే పెళ్ళయ్యాక మన వాడితో అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా తొక్కుడు బిళ్ళ నేర్పించేట్టు. ఎలా గోడ దగ్గర నిలబడండి. మీకే అమ్మ చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు జరుగుబే. ఓకే అమ్మా. స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు, ఏంట్రా ప్లాన్? ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీ స్టడీ కదలొద్దమ్మా. రై ఫస్ట్ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రై అటంట తిరుగు. రై నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీ రా. స్టడీ అంటరా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రై లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీ రా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే అటు చూడు. స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న, చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు, అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే. రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, వాడు తడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి, స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రేయ్ డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారరా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. మురళి మేడం. గణేష్ ని మా ఇంటికి ఫోన్ చేయమని చెప్పు. ఓకే మేడం. ఓకే. హలో మేడం, నేను గణేష్ని. ఎవరు? మాదేశ. మేడం, నేను గణేష్ మాట్లాడుతున్నాను. నాకు చెవుడేం లేదు, మెల్లగా మాట్లాడు. ఫోన్ చేయమన్నారంటగా మేడం. అరే నువ్వెవరో కూడా నాకు తెలీదు, నిన్నెందుకు ఫోన్ చేయమని చెప్తాను? హలో, ఇది 23761598. అవును. మేడం ఉన్నారా? ఒక్క నిమిషం. అమ్మా ఫోన్. లైన్లో ఉండమని చెప్పు, వస్తున్నా. అమ్మ కిచెన్లో వంట చేస్తోంది, వచ్చేస్తుంది. అంతవరకు మనం మాట్లాడుకుందావా? నీ గొంతు వింటున్నప్పుడు నువ్వు సూపర్గా ఉంటావు అనిపిస్తోంది. ఏ నువ్వు అమ్మ లేనప్పుడు నాకు ఫోన్ చేస్తుంటావా? భయపడదురా, నేను అమ్మతో ఏం చెప్పను. ఇదంతా యూత్ మ్యాటర్ కదా. నా వెనకాల ఎంతమంది కుర్రాళ్ళు తిరుగుతున్నారో తెలుసా? ఏంటో తెలీదు, నీ గొంతు వినగానే నీ మీద మనసు పారేసుకున్నాను. రే మనం పెళ్లి చేసుకుందామా? పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ చేసుకుందాం, లేదా ఫస్ట్ నైట్ తర్వాత పెళ్లి చేసుకుందాం. అది నీ ఇష్టం, నాకెలాగైనా ఓకే. ప్లీజ్ మేడంకి ఫోన్ ఇవ్వండి. రే ఊరికే బుద్ధిమంతుల్లా నటించుకో. మా అమ్మ నా కోసం చాలా నగలు చేయించి పెట్టింది. నువ్వు అని ఒక మాట చాలు.
అది కూడా అక్కర్లేదు. నేనంతా ప్యాక్ చేసి రెడీగా ఉన్నాను. మనిద్దరం లేచిపోదావా? మొదలెట్టావు నీ గోలా? పాపం ఎవరే అమాయకుడు? నీ స్టూడెంట్ గణేష్. ఇలా ఇవ్వు. హలో గణేష్, నువ్వు ఇప్పటిదాకా మాట్లాడింది మా అమ్మాయితో. తను బీఎస్సీ సైకాలజీ చదువుతోంది. మగవాళ్ళు సైకాలజీ రీసెర్చ్ చేస్తున్నానని ఎప్పుడూ అందరితో ఇలా తిక్కతిక్కగా వాగుతూ ఉంటుంది. తనేమైనా తప్పుగా మాట్లాడుంటే మేడం, నన్ను ఫోన్ చేయమన్నారంట. జరిగిన దాని గురించి నీ గురించి మన డీన్ చెప్తే తెలిసింది. సారీ బాబు. ఇక మీదట నీ చదువుకి ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఒట్టి జులై అమ్మ గణేష్. నువ్వు అనుకుంటున్నట్టు అతను జులైగా అమ్మాయిలు వెనక తిరిగే టైప్ కాదు. హీస్ డిఫరెంట్. క్లాస్లో అతన్ని రెచ్చగొట్టిన అమ్మాయిని కోపం వచ్చి కొట్టాడు. నువ్వు తన్నులు తినుకో. వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎక్స్క్యూజ్ మీ, 100 రూపీస్కి చేంజ్ ఇస్తారా ప్లీజ్? లాస్ట్ కౌంటర్కి వెళ్ళండి. 100 రూపీస్కి. ఒంటరిగా వచ్చారా? పోలీసు అని తీసుకోవాలా? ఈసారి ఏం చెప్పి పట్టిస్తారు? బ్యాంక్ దోచుకుపోతున్నానా? ఆ రోజు పెద్ద తప్పు జరిగింది సార్. వెరీ సారీ. స్టైల్గా ఓ సారీ చెప్తే సరిపోతుందా? శ్రీరామ జయం అని మన పెద్దవాళ్ళు రాస్తూ ఉంటారే, ఆ విధంగా ఓ నోట్బుక్ ఫుల్గా సారీ 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 అని రాసి తీసుకురండి. అంత కావాలంటే ఒకసారి ఇవ్వమంటారా? చిన్నప్పటి నుంచి నాకు శారీ కట్టి అలవాటు లేదండి. ఎప్పుడూ ప్యాంటు షర్ట్. నవ్వారుగా? ఓకే, మీ హస్బెండ్ విషయాలు చెప్పండి. హస్బెండా? నాకింతవరకు పెళ్ళే కాలేదండి. మరి ఇంకేం మనం పెళ్లి చేసుకుందామా? హలో, ఒక నిమిషం. ఓకే, మనం పెళ్లి చేసుకోవద్దు. అట్లీస్ట్ ఓ కప్పు కాఫీ అయినా తాగొద్దామా? ఏమిటండి మరీ ఇలా షాక్ అయ్యారు? ఇద్దరం పెళ్లి చేసుకుందామంటే షాక్, కాఫీ తాగొద్దామంటే షాక్. ఇలా పెద్దానికి షాక్ అవుతున్నారంటే మీ ఫాదర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నారా? ఎస్. 24 బాలాజీ స్ట్రీట్ ఇదేనండి? లోపలికి వచ్చి అడ్రస్ అడుగుతున్నారు? అయినా తెలుసుకోవాలి కదండి. అదే ఎర్రగా బుర్రగా చీరలు అవి అమ్ముతారే. అవును, నా చెల్లెలే. ఆయన శ్రీకాంత్. సరే, నేను ఇండియన్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. మా బ్యాంక్ కి చీరలు అవి అమ్మడానికి మీ సిస్టర్ వస్తూ ఉంటారు. నేను వచ్చినప్పుడు డ్రామాకు టికెట్ కావాలన్నారు. 100 రూపాయలు ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండండి. చిత్ర, డ్రామా టికెట్ ఏదైనా అడిగావా? ఎవరో ఒక అతను వచ్చి 100 రూపాయలు అడుగుతున్నాడమ్మా. హలో, డాన్స్ డ్రామాకి టికెట్ కావాలని అడిగారుగా, ఇచ్చి వెళ్దామని వచ్చాను. అన్నయ్య, నేనెవరిని ఏ టికెట్ అడగలేదు. లేదండి, మీరు అడిగారు. మీరు అడగకపోతే టికెట్ తీసుకుని నేను ఇంత దూరం వస్తానా? యాక్చువల్లీ ఇట్స్ డాన్స్ డ్రామా సార్. అనాథాశ్రమానికి చారిటీ షో అన్నాను. ఆవిడే టికెట్ తీసుకోమన్నారు. ఇప్పుడు తీసుకొస్తే లేదు అంటున్నారు. ఇది చూడండి, పేపర్లో కూడా యాడ్ చేశారు. పేపర్లో యాడ్ వస్తే టికెట్ అడిగినట్టు అర్థమా? తను టికెట్ అడగలేదు, మీరెవరో తెలియదు అంటుందిగా. ఇక బయలుదేరండి. సార్, ఆవిడ నన్ను టికెట్ అడగలేదని అన్నారు. నేనెవరో తెలియడం లేదుగా. నేను మీకు తెలీదా? తెలుసు, కానీ నేను డ్రామాకి టికెట్ అడిగానన్నది పచ్చి అబద్ధం. సరే, అబద్ధమే అనుకుందాం. దానివల్ల ఎవరికి లాభం? అనాథలకు సార్. ఈవిడిచ్చే 100 రూపాయలు స్ట్రెయిట్ గా అనాథాశ్రమానికి వెళ్తుంది. మీరు కూడా ఒక టికెట్ తీసుకోండి, నాకు 200 రూపాయలు వస్తాయి. నమస్కారం వదిన గారా. మీరు కూడా ఒక టికెట్ తీసుకోండమ్మా, నాకు 300 రూపాయలు వస్తాయి. 30 మంది పిల్లలు 3 పూట్ల కడుపు నిండా భోంచేస్తారు. సత్కార్యానికి అడుగుతున్నాను, టికెట్ తీసుకోవడం తప్ప. మీకు కావాల్సింది ఏమిటి? టికెట్ తీసుకోవాలి అంతేగా. తీసుకుంటాం, తర్వాత తీసుకుంటాం. సరే, ఎప్పుడు? వెళ్ళి రేపు సాయంత్రం రండి సార్. థ్యాంక్ యూ. వస్తాను సార్. నిజం చెప్పండి సార్, మీరు ఎందుకు వచ్చారు? చెప్పాను కదా సార్, టికెట్స్ అమ్మడానికి. నేను నమ్మను. ఏంటి బాబు అంతలా నవ్వుతున్నావు? సినిమా ఏమండి, ఆవిడొచ్చింది. ఇప్పుడు ఏడుపు వస్తుంది. ఎందుకు? ఇంకాసేపట్లో నీ చిన్నావిడ వస్తుంది. చిన్నావిడ? రా చూపిస్తా. ఎక్కడా? అట్టి చూడు. అలాగే. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. చచ్చాం. ఈ నేడి
మీరేం చేస్తుంటారు? యుఎస్ లో ఎంబీబీఎస్ చేశాను. ఫారెన్ రిటర్నా? యా. కుడికాళ్ళ లోపలికి పెట్టి రండి. కుడికా లోపల పెట్టి రావడానికి తనేమైనా కొత్త కోళ్ళ? నువ్వు పాత కోడలు కాకూడదని. ఏంటి? అది లోపల ఉన్న ఆయనకి ఎడంగండి అదరకూడదని. ఇక్కడ ఎవరికి కన్ను అదరదు, కాలు అదరదు. మీరు రండి. రండి రండి రండి. అయ్యో, కూర్చోండి కూర్చోండి. ఉండండి ఉండండి. అదిరింది మామా, అదిరింది రాయ్యా. అబ్బబ్బబ్బా, ఏంటి హడావిడి? దీన్ని ఊపే కూహ అంటారు. ఊపే కుహ అంటే? ఊపే కూహ అంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి. నేను మీ ఇంటి కుక్కనే కదా, అందుకే ఈ హడావిడి. అబ్బబ్బా, ఏంటో దీని గొడవ. మీరుండండి, కాఫీ తీసుకొస్తాను. ఓ, కాపీకేం తొందర. అతిథికి ముందు ఇంటిని చూపించాలి. ఇంటికంటే ముందు ఇంటాన్ని చూపించాలి. ఇంటాయన కంటే ముందు ఇంటి పని మనిషిని చూపించద్దు. కరెక్ట్. అమ్మా, నేనేనమ్మా ఈ ఇంటి పని మనిషిని. నేను వసుంధర అయితే ఇది మందర. లోపల శ్రీరామచంద్రుడు ఉన్నాడు. అదే వీళ్ళ ఆయన. చాలా స్మార్ట్ బాయ్. మీరు చూస్తే డంగ్ అయిపోతారు. పిలవండి పిలవండి. ఏమండి? ఏమండి? అయ్యో, ఏంటి మూలుతున్నారు? ఏమైంది? చలి, జ్వరం. నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదండి. అప్పుడు బాగుంటే ఇప్పుడు బాగాలేదు, తట్టుకోలేకపోతున్నాను. ఆయన సిగ్గుపడుతున్నట్టున్నాడు. మీరు రండి. నువ్వు రండి. ఆరే రండి. ముందు మీరు ముసుగు తీయండి. తీస్తే అసలు తట్టుకోలేను. ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏమైంది? నువ్వు ఊరుకో. అంజు గారు, మా వారికి సడన్ గా జ్వరం వచ్చింది. మీరు డాక్టరే కదా, కొంచెం చూడరా. లేడీ డాక్టర్ వస్తే చూపించుకోను. ఓన్లీ జెంట్స్. ఐ హేట్ లేడీస్. డాక్టర్ వస్తే మీరు చూపించుకోనంటారేంటి? డాక్టర్ అమ్మా, మీ చెయ్యి పట్టుకుందంటే మీ జ్వరం నువ్వు నోరు మూయ్. ఏమండి, నా మాట వినండి. డాక్టర్ నాకు బాగా తెలిసిన ఆవిడ. కాస్త దుప్పటి తీసి మీ చేయి చూపించండి. చెప్పాను కదా, లేడీ డాక్టర్ హ్యాండ్ ఇవ్వనని. పోనీ కాలన్నా చూపించండి. ఊరంతా విష జ్వరం అంట. చలి జ్వరం అని చెప్పి తప్పించుకుందామనుకుంటున్నావా? వదలను. ఏంటి బావా? అంజు ఏంటి బావా ఇక్కడ ఉంది? వీడేంట్రా ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ లాగా ఇరుక్కుపోయాడు. బావా, ఐడియా చూడు. తూనీగా తూనీగా ఎందాక పరుగెడతావే రావే నా వంక. రాజా రాజా ఏమండి, ముందు క్యాష్ వేయండి. నా మాట వినండి. సూపర్ ఐడియా. రా. అయ్యో, సందడే 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 సందడి, ఈ కూరగాళ్ళు ఒక్క చోట చేరనండి. సందడే సందడి. ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. మన అబ్బాయిలు కొబ్బరికాయలు లాంటి వాళ్ళు. బయట నుంచి చూడడానికి స్ట్రాంగ్ గా ఉన్న లోపల మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఉంటారు. అది మన అమ్మాయిలు ఆనియన్స్ లాంటి వాళ్ళు. కట్ చేసే కొద్ది కన్నీళ్ళే. రాట్లేదే వాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. నేను నీకేదో వైన్ బాటిలో షేవింగ్ కిట్ ఇచ్చాననుకో, ఒకదాన్ని తాగేస్తావు, దాన్ని వాడేస్తావు. బట్ దీన్ని జాగ్రత్తగా అలమరాలో దాచేస్తావు. దాన్ని చూసినప్పుడల్లా అలారంలా నేను గుర్తొస్తాను. థ్రిల్, ఫీల్ ద థ్రిల్. అయితే